ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత అర్జున్, నైనా మరియు కేలకు మెరుగైన అధికారాలు మరియు వారి సామర్థ్యాలపై లోతైన అంతర్దృష్టులు మంజూరు చేయబడ్డాయి. వారు రాక్షసుల చరిత్ర గురించి మరియు ప్రపంచాన్ని చీకటిలో ముంచడానికి ప్రయత్నించిన పురాతన చెడుతో వారి కనెక్షన్ గురించి తెలుసుకున్నారు. ఈ జ్ఞానం మరియు వారి కొత్త బలంతో ఆయుధాలు ధరించి వారు అంతిమ సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా భైరవపురం తిరిగి వచ్చారు. గ్రామంలో తిరిగి అన్ని దాడులకు మూలపురుషుడైన అంతిమ రాక్షసుడు ఉద్భవించాడు. ఇది స్వచ్ఛమైన దుర్మార్గం మరియు విధ్వంసాన్ని కలిగి ఉన్న ఒక భారీ సంస్థ. ఆఖరి యుద్ధం చీకటికి వ్యతిరేకంగా అగ్ని, నీరు మరియు గాలి యొక్క పురాణ ఘర్షణ. అర్జున్, నైనా మరియు కేల్ తమ వద్ద ఉన్న ప్రతిదానితో పోరాడారు. వారి శక్తులు సంపూర్ణ సామరస్యంతో సమకాలీకరించబడ్డాయి. భీకరమైన మరియు తీవ్రమైన పోరాటం తరువాత వారు చివరకు భైరవపురంలో శాంతిని పునరుద్ధరించి రాక్షసుడిని ఓడించారు. గ్రామస్తులు తమ ఇంటిని రక్షించడమే కాకుండా ధైర్యం, స్నేహం మరియు ఐక్యత యొక్క నిజమైన శక్తిని చూపించిన వారి హీరోలను జరుపుకుంటారు. అర్జున్, నైనా మరియు కేల్ లెజెండ్లుగా మారారు. వారి కథ వారి ప్రపంచాన్ని బెదిరించే ఏదైనా చీకటికి వ్యతిరేకంగా నిలబడటానికి భవిష్య తరాలకు స్ఫూర్తినిస్తుంది.